హాయ్ అండి, ఇది సండే రోజు వ్లాగ్ అండి. కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఫిష్ మార్కెట్కి అనేది వెళ్ళాం. ఇలా ఎంటర్ అవ్వగానే బ్రౌన్ ఎగ్స్ అనేవి కనిపించాయండి. నాటుకోడి గుడ్లు అంట. ఒక్కోటి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే చెప్పారు. అండ్ లోపలికి అనేది ఎంటర్ అయ్యామండి. ఇలా ఎంటర్ అవ్వగానే ఫిష్ కటింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారండి. ఎంతో ఫాస్ట్గా ఫిష్ అనేది కట్ చేసేస్తున్నారు. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేవి ఉన్నాయండి. నాకు ఆ ఫిషెస్ వెరైటీ ఫిషెస్ చూడగానే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే నేను ఈ ఫిష్ మార్కెట్కి వెళ్ళి చాలా ఇయర్స్ అనేది అయిపోయింది. అది ఎప్పుడో మ్యారేజ్కి ముందు మా మమ్మీతో అనేది వెళ్ళానండి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే 3 years తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది. మెమోరీస్ అన్ని గుర్తొచ్చాయి. మా మమ్మీతో వెళ్ళిన మెమోరీస్ అన్ని గుర్తొచ్చాయి. అదే మా హస్బెండ్కి చెప్తున్నాను. ఇలా మా మమ్మీతో వెళ్ళాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అప్పుడు చూసాం. మళ్ళీ ఇప్పుడే ఇన్ని ఫిషెస్ చూస్తున్నానండి. ఇక్కడ చాలా ఫిషెస్ చెప్పారండి. లైక్ బంగారు పాప, శీలావతి, బొచ్చు, ఇంకా చాలా చెప్పారు. పండుగొప్ప అండ్ కొరమేన్ అండి. కొరమేన్ అంటే చాలా కాస్ట్గా చెప్పారండి. కేజీ 500-600 చెప్పారండి. స్క్విడ్స్ కూడా ఉన్నాయండి. నేను ఎప్పుడు ఇంత పెద్ద స్క్విడ్ అనేది చూడలేదు. కొంచెం చిన్నవి చూసాను కానీ ఇంత పెద్ద స్క్విడ్ ఒక్క స్క్విడ్ మనకి కేజీన్నర వస్తుందండి. అండ్ రొయ్యలు కూడా చూశాను. రొయ్యలు చాలా పెద్దగా ఉన్నాయి. కొన్ని మీడియం సైజు కూడా ఉన్నాయి. పీతలు కూడా కనిపించాయి. చాలా హ్యాపీగా, ఇన్ని ఇయర్స్ తర్వాత ఒకేసారి అన్ని చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి. అండ్ ఇక్కడ లైవ్ ఫిషెస్ కూడా ఉన్నాయండి. అవి వాటర్లో వేసేటప్పుడు జంప్ చేస్తూ కింద పడిపోతుంటే వాళ్ళు తీసి మళ్ళీ వాటర్లో వేయడం, ఇవన్నీ భలే సరదాగా అనిపించింది. అండ్ మరి ఇక్కడ ఒకే క్రాబ్ అండి. దానికి ఒకటే అమ్ముతారంట. ఆ సైజ్ అనేది ఒకటే వచ్చిందని దాన్ని హ్యాంగ్ చేశారు. ఒక క్రాబ్ మనకి దగ్గర 300 అలాగ చెప్పారండి. అది కేజీ కన్నా ఎక్కువే, కొంచెం ఎక్కువ అడగలేదు. ఆ సైజ్ చూస్తే అర్థమైంది కేజీ కన్నా ఎక్కువే ఉంటుందండి. అండ్ నేను ఛానల్ నేమ్ అనేది మార్చానండి. కొంచెం ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ ఇక్కడ సొరచేప అండి. సొరచేప ఎప్పుడు చూడడమే తప్ప టచ్ చేయలేదు. భలే అనిపించింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుంటే సొరపిట్టు చేద్దామని అనుకుంటున్నానండి. ట్రై చేద్దాం. ఇప్పటి వరకు ట్రై చేయలేదు, చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈ కటింగ్స్ అనేది చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారండి. వాళ్ళలాగా మనం కట్ చేయలేమేమో అనిపించింది. లైవ్ ఫిషెస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ దగ్గరలో ఈ చుట్టుపక్కల కొన్ని హార్బర్ నుంచి తెస్తారట, కొన్ని చుట్టుపక్కల పల్లెటూరు సైడ్ తెస్తారంట. అండ్ మేమైతే బంగారు పాప తీసుకున్నామండి. బంగారు పాప కేజీ 200 అని చెప్పారు. బార్గింగ్ చేసేసరికి ఒక 180కి అలాగే ఇచ్చారు. టోటల్ 2 కన్నా కొంచెం ఎక్కువే ఉంది. 2 kgs కన్నా కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి 400 చేంజ్ ఎంతో తీసుకున్నారండి. అండ్ వాళ్ళు కటింగ్ కూడా బాగానే చేశారు. పొట్ట పీసెస్ సపరేట్, ఇవన్నీ కటింగ్ కూడా బాగానే చేశారు. అందులో ఎక్కువగా చనా అనేది వచ్చిందండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్తో ఫిష్ మార్కెట్కి వెళ్ళిన మెమోరీస్ ఇవన్నీ ఈ వీడియో చూసాక మీకు గుర్తొస్తాయి కదండి. మీ మెమోరీస్ అన్ని నా కమెంట్ ద్వారా షేర్ చేయండి అండి. బాయ్. హాయ్ అండి, ఇది సండే రోజు వ్లాగ్ అండి.